ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సంక్షేమ సామ్రాట్ అని అందరూ ముద్దుగా పిలిచే జగనన్న పుట్టినరోజుకి మంత్రి రోజా ఎప్పట్లా తనదైన శైలిలో తన అన్నకి పుట్టినరోజు గిఫ్ట్ ఇచ్చారు. విలువలతో బంగారు భవిష్యత్తునిస్తూ ఓ నిరుపేద కుటుంబంతో పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. అంతేకాదు శాంటా క్లాజ్ వేషంలో వెళ్ళి బహుమతులు అందజేశారు. ఇక్కడ మీరు చూస్తున్న ఇంట్లో ఉండే వ్యక్తి పేరు నాగరాజు. ఇతనిది విజయవాడ వాంబే కాలనీ. పుట్టుకతో అంగవైకల్యం ఉన్నప్పటికీ ఏ రోజు కూడా జీవితంలో రాజీ పడలేదు. రోడ్డు మీద చెప్పులమ్ముతూ జీవనం సాగిస్తుంటాడు. ఇతనికి భార్య, 2 పిల్లలున్నారు. భర్త శ్రమకి భార్య కూడా తోడే 4 ఏళ్లలో పనిచేసి ఇద్దరు కలిసి వారి ఆడపిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని 4 కాసులు పోగు చేసుకున్నారు. తమ పిల్లలకి మంచి చదువులు ఇచ్చి ఏ లోటు లేకుండా చూసుకోవాలని భావించారు. వీరి జీవితంతో విధి ఆట మొదలైంది. భార్యకి తీవ్ర అనారోగ్యం సోకి ప్రాణం మీదకి వచ్చింది. దీంతో వైద్యులు ఆమెకు కిడ్నీ తొలగించడంతో ప్రస్తుతం మంచానికి పరిమితమైంది. ఆమె వైద్యానికి దాచుకున్న సొమ్ము మొత్తం ఖర్చు పెట్టేశారు. నాగరాజుకు కూడా ఆరోగ్య సమస్యలు. ఇలా వీరి జీవితం నలుగుతోంది. 2 ఆడపిల్లలను కంటికి రెప్పలా చూసుకుంటున్న నాగరాజుకు జగన్ ప్రభుత్వం ఇస్తున్న వికలాంగ పెన్షన్తో ఇల్లు గడుస్తోంది. నాగరాజ్ దీన పరిస్థితి మంత్రి రోజా దృష్టికి వెళ్ళింది. తమ సమస్య ఇది, తాము ఫలానా కష్టంలో ఉన్నామని తెలిస్తే తమ వంతు సాయం అందించే మంత్రి రోజా గురించి వార్తల్లో చూస్తుంటాం. అంతేనా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టినరోజుకి అనాథ విద్యార్థిని దత్త తీసుకొని ఆమెను MBBS చదివిస్తున్నారు. మరో పుట్టినరోజుకి ఏకంగా తన నియోజకవర్గంలోని మీరాసాపాల్యం అనే గ్రామాన్నే దత్త తీసుకొని అభివృద్ధి చేస్తున్నారు. రోజా చల్లని చూపు ఈసారి నాగరాజు కుటుంబాన్ని వరించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ని పుట్టినరోజున నాగరాజు ఇంటికి క్రిస్మస్ తాతగా మారి నాగరాజు పిల్లలకి చాక్లెట్స్, బిస్కెట్స్, కేక్ తీసుకెళ్లారు. నాగరాజు తలుపు తట్టి సర్ప్రైజ్ చేశారు. ఆ అభాగ్యుడి ఇంట్లో పండుగ వాతావరణం వచ్చింది. సీఎం జగన్ పుట్టినరోజు ఆ కుటుంబంతో కలిసి జరుపుకున్నారు. యోగక్షేమాలు అడిగి తన వంతుగా వారి కుటుంబానికి 2 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందజేసి భవిష్యత్తులో ఎలాంటి అవసరం ఉన్నా తనని సంప్రదించవచ్చునని ధైర్యం చెప్పొచ్చారు. బొకేలు ఇస్తే వాడిపోతాయి, శాలువలు ఇస్తే మూలన పడిపోతాయి. కానీ ఎవరికైనా భవిష్యత్తు ఇస్తే అది జీవితాంతం అలా పెరుగుతూ ఉంటుంది, ఒక చెట్టు పెరిగినట్టుగా. ఆ చెట్టు ఎలా అయితే అందరికీ నీడనిస్తుందో, ఏమంటారు, ఆ హెల్ప్ పొందిన వాళ్ళు జీవితంలో అది మర్చిపోరు. సో జగనన్నకి వారి బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉంటాయి. ప్లస్ వాళ్ళు ఇది ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళ వల్ల అయినా 10 మందికి హెల్ప్ చేస్తారు. కాబట్టి నేను ఎప్పుడూ చెప్తాను, మీరు బొకేలు ఇవ్వటమో లేదా కేకులు కట్ చేయటమో చేయండి, నో ప్రాబ్లం. కానీ కష్టంలో ఉన్న వాడికి చేయూతనివ్వండి, అదే నిజమైన సంతోషం. అందుకే అంటాను, విలువైన బహుమతుల కన్నా విలువతో కూడిన బహుమతినివ్వండి. అదే జగనన్నకి శ్రీరామ రక్ష. హ్యాపీ బర్త్డే జగనన్న.